నెల్లూరు శివాజీ సెంటర్లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం టీవీఎస్ కళ్యాణ్ సదస్సు సంయుక్తంగా సింహపురి ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విశ్వ వసునామ సంవత్సర ఉగాది మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు ప్రవచనం చేస్తూ శంఖ చక్రాలు, భజన గోవింద స్తోత్రం పుటంకిస్తూ ప్రతి కార్యక్రమంలోనూ గోవిందనామ స్మరణ చేయాలని, సంవత్సర ప్రారంభం దినంగా ఉగాదిని పండుగగా జరుపుకోవాలని, ఈ విశ్వ వసునామ సంవత్సరంలో భారతదేశం విశ్వంలో అత్యున్నత స్థానానికి వెళ్తుందని, తద్వారా భారతీయులంతా ప్రపంచానికి ఆదర్శం అవుతుందన్నారు. ఉదయం గోపూజ, గణపతి పూజ, ఉగాది ప్రసాద వితరణ, సాయంత్రం రామాయణం, నృత్య రూపకం, వేదగిరి, ఫణిశర్మ పంచాంగ శ్రవణం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మరాఠా మిత్ర మండలి ఆర్టీఓ మాజీ అధ్యక్షులు జి సతీష్ రెడ్డి, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ ఎస్ సురేష్ రెడ్డి, ముఖ్య సమన్వయకర్తగా పి సురేందర్ రెడ్డి, రెడ్ క్రాస్ చైర్మన్ వాకాటి విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ సర్వేపల్లి అజయ్ కుమార్, చెల్లా పెంచల్ రెడ్డి, గంటా రమణయ్య, ప్రభాకర్, సింహపురి ఉగాది ఉత్సవ సమితి అధ్యక్షులు బిఎస్ రంగరాజన్, ప్రధాన కార్యదర్శులు పి హర్షవర్ధన్, ఎస్ జగన్మోహన్, పి సత్య, నాగేశ్వరరావు, కెవి సుబ్రహ్మణ్యం, డాక్టర్ కె వెన్నెల, జయప్రద, కె భాస్కర్ రావు, ఆమంచర్ల ప్రభాకర్, వాసుదేవరావు, కామేశ్వర్ ప్రసాద్, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఉగాది ఇంత విశిష్టమైనది కాబట్టి ఉగాదితోనే మన ఉత్సవాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఉగాది రాతికే మనందరికి కూడా ఈ వైశాఖ మాసంలో మనందరి జీవితాల్లో వెలుగు ఇచ్చే విధంగా ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. కాబట్టి ఉగాదిని మనం జరుపుకోవడమే కాకుండా మన పిల్లలకి భావితరాలకు కూడా అందించాలని చెప్పి స్వామివారిని వారి అనుగ్రహ భాషణాన్ని అందించవలసిందిగా స్వామివారిని వేడుకుంటున్నాను. ఎవరా తల్లి? అన్నపూర్ణ మాత్రం స్మరణ చేశారా? ఒక క్షణం కోసం మిమ్మల్ని ప్రాణాన్ని రక్షించినటువంటి ఆయన దండం పెడుతున్నారే, దేవుడు అంటున్నారే. మరి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆహారం పెట్టిన తల్లిని తలుచుకున్నామా? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభి, ఆహారం దండం పెట్టండి, నేర్పండి పిల్లలకి. అప్పుడు పడేస్తారా వాళ్ళు? ఇటువంటి చిన్న చిన్న విషయాలు మనకు అనేకం ఉన్నాయి. మనకి ఇవన్నీ మనమంతా కూడా పక్కకి పెట్టామా ఏముంది దీంట్లోని. అందుకని దినదిన గండం నూరేళ్ళ ఆయుష్. చాలామంది అనుకుంటారు డబ్బులు ఉంటే చాలు, పైసామే పరమాత్మ. ఆయన పరమాత్మ బొమ్మలు కొనుక్కొని కానీ శక్తిని కొనుక్కొని గుర్తుపెట్టుకోండి. బై మనీ యూ కెన్ గెట్ మెడిసిన్స్ బట్ నాట్ హెల్త్. బై మనీ యూ కెన్ గెట్ ఫుడ్ బట్ నాట్ హంగర్. బై మనీ యూ కెన్ గెట్ బుక్స్ బట్ నాట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. By money you can get beds and pillows but not sleep. డబ్బులతో పంచభాష పరమాణాలు కొనుక్కోవచ్చు కానీ ఆకలిని కొనుక్కోలేం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళండి, ఒక పావు కిలో ఆకలి మనం 1,00,000 రూపాయలు ఇస్తారా? పుస్తకాలు కొనుక్కోవచ్చు డబ్బులతోటి, గ్రంథాల నిర్మాణం చేసుకోవచ్చు, జ్ఞానం దొరకదు. పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ. వెళ్ళండి, ఒక డీన్లు ఉంటారు, ప్రొఫెసర్లు ఉంటారు. వెళ్ళండి, సార్ 1 కోటి రూపాయలు ఇస్తాము, ఒక పావు కిలో జ్ఞానం ఇవ్వమండి, ఇస్తారేమో. జ్ఞానం కావాలంటే గురువుల సేవ చేయాలి, పొందాల్సింది. పెద్ద పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి, అక్కడ వెళ్ళండి. డబ్బులు ఇచ్చినా కానీ మీకు మందులు ఇస్తారు కానీ ఆరోగ్యాన్ని ఇవ్వలేరు. డాక్టర్ల దగ్గర గ్యారంటీ ఉండదు. ఇంకోటి రాస్తారు కింద, సారీ అండ్ అసలు అంటే మన టికెట్ కన్ఫర్మ్ అయినట్టే. ఇంకా సమాధానం ఏంటో తెలుసుకుందాం అనుకున్నది. వెళ్తున్నాడు సాయంత్రం కూడా యజమాని. మాటలు వచ్చు కదా రామచిలుక, ఏమండి ఏమండి అనేది. వెనుకకి తిరిగి చూశాడు యజమాని. రండి రండి అన్నది. దగ్గరికి వచ్చాడు పంజరం దగ్గరికి. రామచిలుక అనింది కదా, మీ యొక్క కథాకారుడి ద్వారా నాదొక ప్రశ్నని అడగండి అనింది. ఏమిటి నీ ప్రశ్న అన్నాడు. ముక్తి ఎప్పుడు లభిస్తుంది? బాగా గుర్తుపెట్టుకోండి. ఏమిటి? ముక్తి ఎప్పుడు లభిస్తుంది, ఇంతే ప్రశ్న. యజమాని వెళ్ళాడు. సాయంత్రం కథ పూర్తయ్యింది, అందరు వెళ్ళిపోయారు. కథ దండం పెట్టాడు. కథాగా అడిగాడు, ఏమిటి వచ్చారని. నేను ఒక రామచిలుకని పెంచానండి, అది మాటలు నేర్పానండి, అది మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగిందండి. ఇంట్లోకి రాగానే రామచిలుక అనేది నా ప్రశ్నకు సమాధానం అనింది. యజమాని చెప్పాడు, ఎప్పుడైతే నేను ప్రశ్న అడిగానో ఆ కథాకారుడు కింద పడిపోయాడు. రామచిలుక తలకాయ ఊపింది గంగెద్దులాగా. యజమాని పడుకున్నాడు. పొద్దున రోజు సూర్యోదయం కంటే ముందర
శుభోదయం సుప్రభాతం ఆ చెప్పే రామచిలుక పంజరా నుంచి మాటలు రాలేదు. సూర్యోదయం అయిపోతున్నది, అరే ఇదేమిటిది ఇంకా నా రామచిలుక చెప్పలేదని లేచి చూస్తాడు కదా, పంజరంలో రామచిలుక పడిపోయి ఉన్నది. అయ్యో ఏమైంది నా రామచిలుక అనుకుని కదిపాడు, పంజరాన్ని కదలలేదు. మెల్లగా తలుపు తీశాడు, ఆ రామచిలుకను పట్టుకొని బయట పెట్టాడు. ఎప్పుడైతే బయట పెట్టాడో బుర్ర ఎగిరిపోయింది రామచిలుక. ఏం చేత పట్టుకుంటాడా, కథకి వెళ్ళాలి, టైం అవుతున్నది. వెళ్ళాడు. అక్కడ కథాకారుడు ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు యజమాని వస్తాడా, రామచిలుక కథ ఏంటా అని తెలుసుకుందామని. యజమాని కనపడగానే వేదిక మీదకి రమ్మన్నాడు. యజమాని పైకి వెళ్ళాడు, అందరు ముందర అడిగాడు, నీ రామచిలుక బాగుందా అని అడిగాడు. యజమాని అన్నాడు కదా, ఇంకెక్కడి రామచిలుక అండి అన్నాడు. ఏమైంది నీ రామచిలుకకి? నిన్న రాత్రి మిమ్మల్ని అడిగినప్పుడు ప్రశ్న మీరు పడిపోయారు, అదే విషయం తీసుకుని వెళ్ళి రామచిలుకకు చెప్పాను నేను. రామచిలుక కూడా పొద్దున అయ్యేటప్పటికి పడిపోయి ఉన్నది, కదలకుండా ఉండేటప్పటికి తీసి మెల్లగా బయట పెట్టానండి, బుర్ర ఎగిరిపోయిందండి అన్నాడు. అప్పుడు కథాకారుడు చెప్పాడు కదా, చూడండి రామచిలుక నేను ఆచరణ చేసిన విషయం తెలుసుకొని అది ఆచరణ చేసింది కాబట్టి దాని ముక్తి లభించింది. మీరందరూ కూడా వింటున్నారు వెళ్తున్నారు కాబట్టి మీకు ముక్తి లేదని చెప్తాడు. జై శ్రీరామ్. చప్పట్లు ఎవరు కొట్టాలంటే రాజకీయ నాయకులు కొట్టాలి, మాకు కాదు. ఆచరణ చేసింది కూడా అట్లనే మనం కూడా ఈ యొక్క జన్మ పాస్ అవ్వాలంటే, దీని తర్వాత ఉత్తమ జన్మ కావాలంటే మన ఋషిమునులు మనకిచ్చిన ఆచారాలని సంప్రదాయాన్ని శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేయాలి. అంతేగాని వింటే లాభం లేదు, వింటే విడిచిపెట్టి అసలే లాభం లేదు. ఇది ఏమిటి ఆచరణ? చిన్న చిన్నగా పెట్టారు పొద్దున్న నుంచి రాత్రి వరకు. ఇవి పిల్లలకి మనము వాళ్ళకి ఆధ్యాత్మికంగా విజ్ఞానంగా చెప్పాలి, అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు పాటిస్తారు.